మార్కెట్ చూసినప్పుడు ప్రైస్ ఒకే రేంజ్ ఆర్ జోన్‌లో పైకి కిందకి వెళ్తుందా? అలాంటి టైంలో నీకు బై చేయాలా? సెల్ చేయాలా? ఏం చేయాలో తెలియట్లేదా? దట్ మీన్స్ నీకు మార్కెట్ స్ట్రక్చర్ కన్సాలిడేషన్ ఫేజ్ గురించి తెలీదు. నేను పార్ట్ 1లో అప్ ట్రెండ్ గురించి, పార్ట్ 2లో డౌన్ ట్రెండ్ గురించి చెప్పాను. ఐ విల్ డిస్కస్ అబౌట్ ఫైనల్ పార్ట్ విచ్ ఇస్ కన్సాలిడేషన్. మార్కెట్ స్ట్రక్చర్‌లో కన్సాలిడేషన్ అంటే ఏం లేదు. ఒక పర్టిక్యులర్ జోన్‌లో బేసికల్‌గా ప్రైస్ అనేది బయర్స్‌కి, సెల్లర్స్‌కి మధ్య ఒక కైండ్ ఆఫ్ ఫైట్ జరుగుతుందనమాట. అయితే ఈ పర్టిక్యులర్ ఫైట్‌లో బయర్స్‌ని అక్యుములేట్ చేసుకొని ఆర్ సెల్లర్స్ అక్యుములేట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఫైట్‌లో విన్ అవుతారో, ఆ పర్టిక్యులర్ డైరెక్షన్‌లో ప్రైస్ అనేది ఫర్దర్‌గా బ్రేకౌట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సేమ్ నువ్వు ఒక పర్టిక్యులర్ జోన్‌లో రేంజ్‌లో ప్రైస్ మూవ్ అవుతుందంటే ద బెస్ట్ వే టు డూ యాస్ ఎ ట్రేడర్ ఈస్ నాట్ టు టేక్ ఎనీ పర్టిక్యులర్ ట్రేడ్. వెయిట్ ఫర్ ద ప్రైస్ టు బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ సో దట్ నీకు కన్ఫర్మేషన్ వస్తుంది. అలా తీసుకుంటే నీకు పర్టిక్యులర్‌గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నువ్వు లాసెస్ ఎక్కువ చూడవు. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఆన్ రియల్ చార్ట్ సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్ బెటర్. సో ఇక్కడ చార్ట్ కనిపిస్తుంది కదా! ఇది గోల్డ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఈ పర్టిక్యులర్ జోన్‌లోనే చాలా టైం పాటు కన్సాలిడేట్ అయింది. ఇఫ్ యూ సీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. దెన్ ఇట్ టుక్ ఎ సపోర్ట్. దెన్ ఇట్ వెంట్ టు ద నెక్స్ట్ రెసిస్టెన్స్. మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. దెన్ వెంట్ అప్. మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. కొంచెం పైకి వెళ్ళింది. ఈవెన్చువల్‌గా సపోర్ట్ బ్రేక్ అయింది. దట్ మీన్స్ ఈ పర్టిక్యులర్ కన్సాలిడేషన్‌లో సెల్లర్స్ బయర్స్‌ని డామినేట్ చేసి వాళ్ళ స్ట్రెంత్ చూపెట్టి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చారు. సో కమింగ్ ఫర్దర్‌గా నెక్స్ట్ ఇలా మూవ్ వచ్చింది. సో నెక్స్ట్ టైం మీరు కన్సాలిడేషన్ ఉన్నప్పుడు డోంట్ ఎంటర్ బ్లైండ్లీ. వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. అకార్డింగ్లీ టేక్ ద పొజిషన్ సో దట్ యూ విల్ క్యాప్చర్ ద అప్‌కమింగ్ మూమెంటమ్. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీద కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్.